గ్రౌండ్లో వాలీబాల్ కోచింగ్ పనిచేస్తానండి. ఈరోజు సమ్మర్ క్యాంప్ కోచింగ్ క్యాంప్ లాస్ట్ రోజు అండి. అయితే ఈరోజు మా ఫ్రెండ్ ఏఎస్ఐ గారు జి సంజయబాబు అని మన గ్రౌండ్స్లో చేస్తున్నారు డ్యూటీ. ఆయన పిల్లలకి ఇలాగ వాలీబాల్ కోచింగ్ క్యాంప్ చేస్తున్నా సమ్మర్ కోచింగ్ క్యాంప్ అంటే అయితే నాకు ఏదో చెప్పలేదు, నా వంటి ఏదో ఇద్దరు కదా పిల్లలకి అనేసి ఈరోజు ఆయన టీషర్ట్లు ఒక 20 టీషర్ట్ కొనిచ్చారు ఈ కోచింగ్ క్యాంప్కి. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఈరోజు పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది టీషర్ట్లు. ఇలా కోచింగ్ క్యాంప్కి గుడ్లు పాలు కూడా వేరే వాళ్ళు కూడా ఇచ్చారండి. తర్వాత ఇలా సమ్మర్ కోచింగ్ క్యాంప్లు ఇంకా మేము ముందుకు చేయడానికి ఇంకా ప్రిపేర్ అవుతున్నాం సార్. మాకు ఇంకా స్పాన్సర్షిప్ కూడా బాగానే ఉందండి. పిల్లలు 30 మంది పిల్లలతో స్టార్ట్ చేసి సుమారు 50 మంది పిల్లల వరకు వచ్చారండి. ఇంకా కోచింగ్ క్యాంప్ ఇలాంటివి మమ్మల్ని పెట్టమని చెప్పి చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారండి. మేము ముందు కూడా ఇంకా గ్రౌండ్ డెవలప్మెంట్ చేయడం చూస్తున్నాం సార్. మాకు ఎందుకంటే ఇతరులు కూడా సహాయం చేస్తున్నారు. పిల్లలకి ఇంకా చెప్పండి, మీ గ్రౌండ్కి మంచి పేరు ఉందని కూడా చెప్తున్నారు. ఇలాగా ఈ ఫ్యూచర్ ఛాంపియన్స్ అసోసియేషన్ మా అసోసియేషన్ ఉన్నదండి. ఈ అసోసియేషన్ ఇంకా డెవలప్మెంట్ కూడా అవుతుంది, పిల్లలు ఎక్కువ మంది చెప్తారు. ఈరోజు మాకు టీషర్ట్ ఇచ్చినందుకు మా అన్నయ్య గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా వారికి నమస్కరిస్తున్నానండి. నా వంతు సాయం ఎంతో కొంత చెయ్యాలని ఈ రఘు మాస్టర్ నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరికి రావడంతో ఇలాగ అవుతుంది పరిస్థితి, కోచింగ్ క్యాంప్ పెట్టాను. అయితే ఏం చేద్దాం అన్నారు. అయితే నా వంతు సాయం ఏం చేయాలి అని అడిగారు. దానికి గాను నేనేం చేశానంటే నా వంతు సాయం టీషర్ట్ షార్ట్లు ఇద్దామని నిర్ణయించుకున్నాను. అదేవిధంగా మా భార్యని అడిగాను రాత్రి. దానివల్ల మా భార్య గారు కూడా మీరు ఎప్పుడు సహాయానికి ముందు ఉంటారు, ఆ ముందు ఉన్నాయి కాబట్టి ఇది కూడా సాయం ఒక భాగమే చెయ్యండి అని అన్నారు. అతను రఘు నేను మార్కెట్కి వెళ్ళడం జరిగింది. మార్కెట్కి సామాన్ తీసుకొని పిల్లలకి ఇలా దృష్టి పెట్టి చేయడం జరిగింది. అదేవిధంగా ఇది చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇన్స్ఫూర్తిగా తీసుకొని మరి కాస్త ఇతనికి కోచ్గా చూపించి సహాయం చేయగలరని నేను అందరినీ ప్రార్థిస్తాను. ఇదే మధురవాడలో చాలా వెనకబడి అనుకుంటున్నారు, కానీ ఇలాంటి పిల్లలు ఉండడం వల్ల మనకి ఎంతో ముందంజలో వస్తుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కూడా వీళ్ళకి చాలా మెరుగుపరిచేటట్టు ఉంటుంది. వీళ్ళు మంచిగా ఈ రఘు అని కోచ్ మంచిగా కోచింగ్ ఇచ్చి వీళ్ళని ఎంతో పైకి తీసుకెళ్ళాలని మధురవాడ ఇక్కడ కాదు మధురవాడ నేషనల్ లెవెల్ చెప్పుకోవాలని నా ముఖ్య ప్రార్థన అండి. ప్రార్థిస్తూ ఉన్నాను. ఎప్పుడు వీళ్ళకి ఏ సాయం కావాలన్నా ముందంజలో ఉంటాను. అదేవిధంగా నేను కరోనా టైంలోని మన మధురవాడలోని గ్రోసరీ పంచడం, పప్పు ఉప్పు అవన్నీ పంచడం సహాయం చేశాను. ప్రతి లక్ష్మీ నాడు గుడికి సహాయం చేస్తూనే ఉంటుంటాను. అలాగే ఎక్కడైనా ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే వాళ్ళకి నా దగ్గర ఉన్నంత సహాయం నేను చేయగలుగుతాను. అంటే నా దగ్గర ఉన్న సహాయం వరకు నేను చేయగలను. ఇదే విధంగా ఈ రఘువన్ కోచ్ని ఇంత మంచిగా తీసుకొని రేపు పొద్దున ఎవరైనా డోనర్స్ ఇంకా గ్రౌండ్ ఇంకొంత మెరుగుపరచాలి, ఇంకా లైట్లు ఒక 2-3 వేయాలి, దీనికి ఇంకా గ్రౌండ్కి బాగా చేస్తారని స్పాన్సర్లు ఇది చూసి వేరే వాళ్ళు వస్తారని నేను కోరి ప్రార్థిస్తున్నాను.